శ్రీగురుభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈరోజు సప్త చిరంజీవులలో 3వ చిరంజీవి గురించి తెలుసుకుందాం. వ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించి మన సాంప్రదాయంలో కృష్ణ ద్వైపాయనుడిగా పిలువబడేవారు వ్యాసుల వారు. వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. సప్త చిరంజీవులలో వ్యాస మహర్షి ఒకరు. వేదవ్యాసుని జన్మ వృత్తాంతం మహాభారతం ఆది పర్వం నుంచి గ్రహించబడినది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్తాడు. ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తను కూడా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, నీ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను, నువ్వు నాతో స్నేహం చెయ్యి, నా దగ్గరకు వస్తూ వెళ్తూ రాజ్యాన్ని పరిపాలించుకో అని చెప్తాడు. అలా చెప్పడమే కాకుండా దివ్యత్వాన్ని, మణులతో పొదిగిన బంగారు దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు ఉన్న ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇస్తాడు. ఆ వసరాజు విమానం ఎక్కి పై లోకంలో సంచరిస్తూ ఉండటం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. ఈ వసువు నివసిస్తున్న నగరానికి పక్కనే శుక్తిమతి అనే నది ఉంది. ఈ నది పక్కనే కోలాహలుడు అనే పర్వతం ఉంది. వీరి ఇరువురి సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వీరిద్దరిని వసువుకి కానుకగా ఇచ్చేస్తుంది. వసువు గిరికను పెళ్లి చేసుకుంటాడు. వసుపదుడిని సేనాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో రేతస్సు పడుతుంది. అయితే ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డాగకు ఇచ్చి నా భార్యకు ఇవ్వు అని చెప్తాడు. ఈ డాగ ఆ దొన్నెను తీసుకెళ్తూ ఉంటే ఇంకొక డాగ అది చూసి అది తినే పదార్థమేమో అనుకుని ఆ డాగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు కాస్త యమునా నదిలో పడిపోతుంది. పూర్వం బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతుంది. ఆ రేతస్సును తింటది. తినడం వలన అదేమవుతుంది, అండంతో కలిసి పిండంగా మారిపోతుంది. 10 నెలల తరువాత చేపలు పట్టేవారికి చేపలు పడుతూ ఉండగా ఈ చేప వారి వలలో చిక్కుపోతుంది. దానిని కోసి చూస్తే అందులో ఒక బాబు, ఒక పాప ఉంటారు. వారిని భద్రంగా తీసుకుని దాశరాజుకి ఇస్తారు ఈ చేపలు వేటాడేవాళ్ళు. అద్రిక అనే పేరు గల ఆ చేప రూపంలో ఉన్న అప్సరస మనుషులను కంటే తనకు శాప విమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వదిలి దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ బాబు పెద్దవాడే ఆ రాజ్యానికి రాజవుతాడు. ఆ అమ్మాయి మత్స్యగంధి పేరుతో పెద్దదవుతుంది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపైన పడవను నడుపుతూ ఉండేది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనుమడు శక్తి మహర్షి కుమారుడు అయిన పరాశరుడు ఈ నది దాటడానికి అక్కడకు వస్తాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహిస్తాడు. మత్స్యగంధిని రతి సుఖాన్ని ఇవ్వమంటాడు. మత్స్యగంధి నా తండ్రికి చెప్పాలి, ఇంకా ఎన్నో విధాలుగా అడ్డంకులు చెప్తుంది. మత్స్యగంధి చెప్తున్న అడ్డంకులన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా సమాధానపరుస్తూ తన జీవిత రహస్యాన్ని కూడా చెప్తాడు. వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరసకు పుట్టావు నువ్వు, ఇది నీ జీవిత రహస్యం అని చెప్తాడు.
తన శరీరం నుండి చేపల వాసన పోయేటట్లుగా 1 యోజన దూరం వరకు సుగంధం మంచి సువాసనలు వెదజల్లేటట్లు వరాన్ని కూడా ఇస్తాడు. అప్పుడు ఏమని అడ్డంకి పెడుతుందంటే మత్స్యగంధి, ఇది పట్ట పగలు వేళ, ఈ టైం అప్పుడు ఏమిటి అని అంటుంది. ఆ సమయాన్ని కూడా వీరికి అనుకూలంగా వాతావరణాన్ని కూడా మార్చేస్తాడు పరాశరుడు. అయితే మంచి సుగంధ వాసనలు వెదజల్లేటట్లుగా వరాన్ని ఇస్తాడో అప్పటి నుండి ఈ మత్స్యగంధికి యోజన గంధిగా పేరొచ్చింది. అప్పటికీ సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని కూడా ఇస్తాడు. పరాశరుడు ఒక తేజోవంతుడైన శిశువుకి జన్మనిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బాలుడు వయసు 16 సంవత్సరాలు. తల్లి ఎప్పుడు తలంచుకుంటే అప్పుడు వస్తాను అనే వరాన్ని ఇచ్చి మరీ వెళ్ళిపోతాడు. ఆ తరువాత సత్యవతి సంతనులకు వివాహం జరుగుతుంది. వీరిద్దరి వివాహ సమయంలో దాశరాజు అనేక షరతులు పెడతాడు. ఈ షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వీరి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణిస్తాడు. విచిత్ర వీరుడు సుఖలాలసంతో అకాల మరణాన్ని పొందుతాడు. భరతవంశం వారసులను కోల్పోయింది, ఈ సమయంలో పునరుద్ధరించాలి అని తన పుత్రుడైన వ్యాస మహర్షిని తలంచుకుంటుంది సత్యవతి తల్లి. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశిస్తుంది. వెంటనే తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుడిని, అంబాలికకు పాండురాజుని, దాసికి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృతపిండాన్ని 101 నేతి కుండల్లో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు భీమునిపైన హత్యా ప్రయత్నం జరిపిన తరువాత తన తల్లికి కురువంశంలో రాబోయే దుష్పరిణామాలను చెప్పి వాటిని తట్టుకోవడం కష్టము అని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని చెప్పి మళ్ళీ తను కూడా వెళ్ళిపోతాడు. ఆ తరువాత లక్కింటి దహనం, ఆ తరువాత హిడింబాసురుని మరణం జరుగుతాయి. శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమంలో పాండవులు నివసించేవారు. ఆ సమయంలో వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చి శాంతపరిచేవాడు. ఆ ఆశ్రమ మహాత్యాన్ని చెప్పి అక్కడ సరస్సులో గల నీరు తాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అలాగే అక్కడ చెట్ల క్రింద నివసించే వారికి శైత్య వాత వర్ష ఆతప భయములు ఉండవని సలహా ఇస్తాడు. ఆ తరువాత ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు ద్రౌపది జన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని సూచిస్తాడు. వేదవ్యాసుని జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాల్లో చాలాసార్లు చెప్పబడింది. అయితే ఇప్పుడు మనం విన్నది మహాభారతం ఆది పర్వం నుండి సంగ్రహించబడిన సారాంశం. ఇదండి వ్యాస మహర్షి గురించి విన్నారు కదా. మరో వీడియోలో తర్వాత చిరంజీవుల గురించి తెలుసుకుందాం. కంటెంట్ మీకు నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.